తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సంక్రాంతి కానుకగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసి అన్నదాతల అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై చర్చ జరిగింది. అయితే పథకం విధి విధానాలపై సబ్ కమిటీ పూర్తిగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. రైతు భరోసాపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై మంత్రులు చర్చించారు. పథకం విధి విధానాలపై గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. అయితే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ ఇంకా పూర్తిగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో చర్చ పెట్టారు. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరించింది. రైతు భరోసాను రైతు బంధు మాదిరిగా భూ రికార్డుల మేరకు కాకుండా సాగు భూమి లెక్కల ఆధారంగా అందించాలని రేవంత్ సర్కార్ యోచిస్తుంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించి పంట వేసిన మేరకే రైతులకు రైతు భరోసా సహాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతంలో రైతు బంధు సాయాన్ని దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎకరాకు 10,000 సాయానికి బదులుగా కొత్త పథకానికి ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం అందించనున్నారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర పథకంలోనూ భూమికి సీలింగ్ విధించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు 10 ఎకరాల లోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తొలుత అభిప్రాయం వ్యక్తమైన మధ్య మార్గంగా 7 ఎకరాల సీలింగ్ను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పీఎం కిసాన్ పథకంలో 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు పెట్టుబడి సాయం అందదు. రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఎంత భూమి ఉన్నా గరిష్టంగా 7 ఎకరాలకు రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఆదాయపు పన్ను చెల్లించే వ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మినహాయించారు. దీంతో రైతు భరోసాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది.